హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రమచెంటీస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్న స్వీట్ రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. సో గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఏదైనా స్వీట్ రెసిపీ చూస్తున్నానంటే అది గులాబ్ జామున్ అని చెప్పాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు హాస్టల్లో చదువుకునే రోజుల్లో అమ్మ నా కోసం మరీ నాకు ఇష్టమని చెప్పేసి ఈ గులాబ్ జామున్ స్వయంగా తానే చేసి ఎంతో ప్రేమగా నా కోసం తీసుకొచ్చేది. వీటిని చూసినప్పుడల్లా నాకు ఆ రోజులు గుర్తొస్తూనే ఉంటాయి. మనం ఎప్పటి నుంచో చేస్తున్న రెసిపీయే ఇది. అయినప్పటికీ మనం చేసే విధానంలో చిన్న చేంజెస్, చిన్న ట్రిక్స్ అయితే ఉంటాయి. సో అవి పాటించి మనం ప్రిపేర్ చేసామనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామున్ మన ఇంట్లోనే ఉంటాయన్నమాట. సో నేను చెప్పే ట్రిక్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని తప్పకుండా లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గులాబ్ జామున్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొలతల్లో తీసుకున్నాను. నాకు రెడ్ కప్ ఉంది కదా, సో ఈ రెడ్ కప్ తోటి 1.5 కప్పు పౌడర్ని నేను ఇక్కడ తీసుకున్నాను. సో నేను MTR తీసుకున్నాను, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. సో అదే కప్పు తోటి నేను ఇక్కడ అన్నీ కూడా మెజర్మెంట్ చేసి చూపిస్తున్నాను. మనం ఏ స్వీట్ చేసినా సరే పక్కా కొలతలతోనే చేయాలి, అప్పుడే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 1.5 కప్ గులాబ్ జామున్ పౌడర్కి నేను ఇక్కడ 1 కప్పు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటున్నాను. సో 1 కప్పు పాలు కూడా మనం ఒకేసారిగా యాడ్ చేసుకోవద్దు, కొంచెంగా యాడ్ చేసుకుంటూ వేళ్ళతోటి కలుపుకోవాలి. సో మనం చపాతీ పిండి కలిపినట్టు అరచేతిలో పెట్టుకొని పిండిని అయితే అస్సలు కలపొద్దు. కొంచెంగా పాలను యాడ్ చేసుకొని పిండి ఇలా ముద్దలాగా అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా ఉంటుంది అండ్ టెక్స్చర్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి మధ్యలోంచి మనకి ఇలా ఎయిర్ గ్యాప్స్ కనిపించాలి అన్నమాట. అంత సాఫ్ట్గా మనం చపాతీ పిండిలా కలుపుకోవద్దు. ఇలా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయితేనే గులాబ్ జామున్ బాగా వస్తుంది. సో నేను 1 కప్పు పాలు తీసుకున్నాను కదా, అందులో నాకు కొంచెం పాలు మిగిలింది. 1 కప్పు పట్టదు, కొంచెం పాలు అయితే మిగిలిపోతాయి. సో ఈ పిండిని మనం 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మనం పిండి ఎంతైతే తీసుకున్నామో దానికి డబల్ షుగర్ సిరప్ కోసం షుగర్ తీసుకోవాలి. మనం పిండి 1.5 కప్ తీసుకున్నాం కాబట్టి ఇందులో షుగర్ అనేది 3 కప్స్ వరకు పడుతుంది. కానీ 2.5 కప్ యాడ్ చేసినా కూడా స్వీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కావాలి అనుకునే వాళ్ళు, ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు 3 కప్స్ షుగర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 2.5 కప్ షుగర్ యాడ్ చేసి సేమ్ 2.5 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో గుర్తు పెట్టుకోండి, మన పిండి ఎంతైతే తీసుకుంటామో దానికి డబుల్ మనం షుగర్ తీసుకోవాలి. అండ్ షుగర్ ఎంతైతే తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. అప్పుడే మనకు షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యేంత వరకు మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వన్స్ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయినాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అటువైపు షుగర్ సిరప్ ప్రిపేర్ అవుతూనే ఉంటుంది, మనం ఇటువైపు పిండిని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. మనము గులాబ్ జామున్ ఏ సైజు కావాలి అనుకుంటున్నామో అంత క్వాంటిటీలో పిండిని తీసుకొని 2 అరచేతుల మధ్యలో ఉంచేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండిని రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. అప్పుడే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఉంటాయి గులాబ్ జామున్. సేమ్ అలాగే పిండి మొత్తం కూడా ఇలా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇక్కడ షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఈ షుగర్ సిరప్ మొత్తం కూడా ప్రిపేర్ అవ్వడానికి నేను మంటను సిమ్లోనే ఉంచుకున్నాను. మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్నట్లయితే 10 మినిట్స్ పడుతుంది. ఫైనల్గా ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో సాఫ్రాన్ యూజ్ చేస్తే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత 1/2 చెక్క లెమన్ జ్యూస్ పిండేసి షుగర్ సిరప్ పక్కన పెట్టేసామంటే గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని కడాయిలో మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ హీట్ చేయాలి. సో కంప్లీట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మంటని సిమ్లో ఉంచేసుకొని ఇలా గులాబ్ జామున్ బాల్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్లో మరీ ఎక్కువ బాల్స్ కాకుండా కొంచెం ఫ్రీగా డీప్ ఫ్రై అయ్యేటట్టు, ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం అవి మనం పిండి బాల్స్ చేసినప్పుడు చిన్నగా ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆయిల్లో వేసేస్తామో అవి కొంచెం పెద్దగా అయిపోతాయి ఫ్రై అయ్యి. కాబట్టి మరీ ఎక్కువ బాల్స్ యాడ్ చేసేసుకోకుండా కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు
తక్కువ 7-8 అలా బాల్స్ యాడ్ చేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం బాల్స్ యాడ్ చేసిన వెంటనే మనం గరిట పెట్టి తిప్పుకోవద్దు. వాటంతట అవి ఫ్రై అయిపోయి పైకి వచ్చేస్తాయి కదా, అప్పుడే మనం వాటిని ఇలా గరిటెతోటి కలిపేసి తీసేసుకోవాలన్నమాట. నేను మొత్తం కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు షుగర్ సిరప్ కూడా గోరువెచ్చగా ఉంది. ఇందులో ఈ మనం ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ని యాడ్ చేసేసుకుందాము. ఎప్పుడైనా సరే షుగర్ సిరపు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే గులాబ్ జామున్ యాడ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ గులాబ్ జామున్ కూడా గోరువెచ్చగానే ఉండాలి, మరీ కూల్ అయిపోవద్దు. అప్పుడే అవి సిరప్ని అనేది పీల్చుకుంటాయి అన్నమాట. సో ఇవంతా కూడా యాడ్ చేసేసి ఒక 20 మినిట్స్ మనం దీన్ని సెట్ అవ్వనిద్దాము. 20 to 30 మినిట్స్ ఈజీగా. నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను, చూసేయండి. గులాబ్ జామున్ మొత్తం కూడా షుగర్ సిరప్ని మొత్తాన్ని పీల్ చేసుకొని కొంచెం పెద్దగా అయిపోయాయి కదా. ఇవి నేను ఈవినింగ్ టైంలో చేశాను. అరౌండ్ నేను ఇవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు 5:36 అలా అయింది. అండ్ ఇంకా ఇవి సెట్ అయ్యాక ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత కంప్లీటెడ్గా చీకటి పడిపోయింది, 7 అయిపోయింది టైం. అందుకే అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో కొంచెం లైటింగ్ వేసి చేస్తున్నాను. సో చూసేయండి, హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా సిరప్ మొత్తం పీల్ చేసుకొని గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇంకేముంది, ఇవి చూశాక ఇంకా ఆగుతామా, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు. ఇంకేముంది, లేట్ చేయకుండా సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. సో చూశారు కదండి, చిన్న చిన్న ట్రిక్స్ తోటి ఈ గులాబ్ జామున్ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నారంటే మీరు స్వీట్ షాప్లో గులాబ్ జామున్ మర్చిపోతారు. అసలు ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసామా అనే డౌట్ మీకే వస్తుంది మీ మీద, అలా ఉంటుంది వీటి టేస్ట్ అయితే. అస్సలు మర్చిపోకండి. ఫైనల్గా వీటిని ఇలా డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే ఆహా, కళ్ళకి చూడడానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అదేంటోనండి, ఏ స్వీట్స్ అయినా సరే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఆ లుక్కే వేరు వచ్చేస్తుంది కదా. సో ఇంతే, గుల్ల గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. మరి మీరు అస్సలు లేట్ చేయకుండా తప్పకుండా రెసిపీ చేసేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ నుంచి మరిన్ని రెసిపీస్, మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక రెసిపీతో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.